దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సాయంకాలపు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి క్రీస్తు కుటుంబాల సాయంకాలపు ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తలలు ఉంచి ప్రార్థన చేసుకొని ఆరాధన క్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడా, మరొక నూతన సాయంత్రం ఇచ్చి నీ సన్నిధిలో చోటిచ్చారు. ఈ సాయంకాల ప్రార్థన ద్వారా మా విశ్వాసాన్ని బలపరచండి, అలాగే ఆత్మీయ మమ్మల్ని స్థిరపరచండి. ఈ నామం మహింపరచబట్టకు, మా గృహాలు ఈ మహిమ కొరకు జీవించుటకు కృప దయచేయండి. ఏ కుటుంబాలైతే నిన్ను ఆరాధిస్తున్నాయో, పూజిస్తున్నాయో, ప్రార్థిస్తున్నాయో ఆ కుటుంబాలకు కావలసిన రక్షణలో కొనసాగుటకు, ఆత్మీయంగా ఎదుగుటకు, దేవుని మహిమలో జీవించుటకు, ఆ బిడ్డల ప్రతి అవసరత తీరినట్లు, ప్రతి వ్యాధి స్వస్థపరచబట్టు, ప్రతి శోధన దూరం ఒకటకు, ప్రభునామలు వారి కొరకు సిద్ధపరిచిన ప్రతి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని వారు పొందుకోవటానికి కృపనిమ్మని ఈ ప్రార్థన అంతటిపైన ఆత్మను కుమ్మరించి పరిశుద్ధాత్మ నడిపింపు మాతో ఉంచుమని మా ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి 20 ఫామ్లో 25వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 52వ కీర్తన, ఆకాశంబు భూమియు అంతటి చీకటి ఆయన అనే కీర్తన పాడుకుంది. ఆకాశంబు భూమియు అంతట చీకటి ఆయను, రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా. చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మును చూడగా, ప్రక్కకు రావే వేగముగా, ప్రభువాగావుము నీ నీడం. చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న పువ్వులు, ఎన్నో ఎన్నో జీవులు నిన్నే గొలిచి నిద్రించు. చిన్ని చిన్ని పాపలు చిన్ని చిన్ని పడకలలో, చిన్ని కన్నులు మోయంగా, చిన్నుగా యేసుగావుమా. నేలను బోయడి బండ్లలో, బీటను బోయడి ఓడలలో, గాలి విమానంబులలోనా కావుము దేవ ప్రయాణికులం. రాత్రిలో నీదు దూతలు రమ్యమైన రెక్కలతో, చిత్రంబుగా మమ్మును క్రమ్మున్ నిద్రించెదము మా దేవా. తెల్లవారు జామున తెలివుంది మేమందరము, మెల్లగలేచిను తీయింప మేల్కొల్పుము మా ప్రియ తండ్రి. జనకాతనయ శుద్ధాత్మ జయము మహిమా స్తోత్రములు అనిశము నీకే చెల్లునుగా, అనిశము చెల్లును నీకామే. ఆకాశంబు భూమియు అంతట చీకటి ఆయను, ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము. అందరం లేచి నీళ్ళుంటే నిల్చొని ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరిపించుకున్నాం. మీ అనుకూలతను బట్టి వీళ్ళను వారు లేచి నిల్చొని
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. అందరూ కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకున్న భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భము ధరింపబడి కనీన మరికి బుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్యలోకములోనికి దిగినని, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో 642వ కీర్తన, 20 ఫామ్లో 91వ కీర్తన సంఘ పరిచర్య గురించి, సంఘ జీవితాన్ని గురించి. ఓ సంఘమా, సార్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబం అనే కీర్తన అందరం కలిసి పెద్దగా పాడు. ఓ సంఘమా, సార్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, రాణివో పిరు అపరంజితో, స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో, వీణా వాద్య తరంగాలతో, ప్రాణేశ్వరుని ప్రసన్నతతో, ఆనంద తైల శుభాభిషేకం నందితివే యేసునందు. ఓ సంగమా, సార్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని, తన ప్రాణాలర్పించెనని, స్వస్థపరచె నిర్దోషముగా, ముడత కళంకములేనిదిగా, మహిమాయుక్తంబుగా నిలువగోరే యేసుడు సహింతువా తీర్పునాడు. ఓ సంగమా, సార్వంగమా, పరలోక రాజ్య ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచెనని, గుర్తించుచుంటివా క్రియలను గంటివా, సజీవముగనున్నావా. ఓ సంగమా, సార్వంగమా, పరలోక రాజ్య ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, వ్యభిచారులు నరహంతకులు, పోకిరి చేష్టల డాంబికులు, అబద్ధ జనకు ఆసనము,
యెజెబెలు నీ మధ్య నివసించెనా. కృపావరములు ఆత్మల భారం ఉజ్జీవదాహము గలదా. ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చల్లగనైనా పెచ్చగను ఉండిన నీ కది మేలగును. నులివేచని స్థితి నీకుంటే బయటకు ఉమ్మివేయబడుదువేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, ఆసక్తితో రక్షణందు. ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్య ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, కడపటి బూరా మ్రోగగనే కనురెప్ప పాటున మారుదువా. వడిగా మేఘాసీనుడవై నడియాకాశము పోగలవా. గొర్రె పిల్ల సంఘమా, క్రీస్తురాజు సంఘమా, తారాజునెదుర్కొనగలవా. ఓ సంఘమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను, మీరు కూడా. పౌలు దుర్బేకు లుస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీకు దేశస్థుడు. ప్రార్థించుకుందాం. మా ఆశ్రయ దుర్గమ, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని, ఈ వాక్య అధ్యాయన ఆశీర్వాదాలు బిడ్డలు పొందినట్లు వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, ఆత్మలు ఫలించుటకు సహాయం చేయమని ప్రభువైన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వర్లారా, మరొక నూతన సాయంత్రం దేవుని సన్నిధిలో గడపటానికి ఇష్టపడి ఈ జూమ్ కుటుంబ ప్రాంతంలో ఉన్న వారందరికీ నేను ప్రభువైన యేసు పేర వందనాలు తెలియజేస్తున్నాను. పౌలు పరిచర్యలో ఇది రెండవ భాగం. మొదటి భాగం 13వ అధ్యాయం నుండి. మొదటి భాగంలో బర్నబా తోడున్నాడు. ఇప్పుడు మరి పౌలుకి తిమోతి మరి శీలా తోడయ్యారు. ఇక్కడ నుంచి ఈ పరిచర్య మరొక భిన్న కోణంలో వెళుతుంది. తిమోతి పౌలుకి జతపడటం వల్ల పౌలు పరిచర్య మరింత మెరుగైంది. రెండవది, తిమోతి పౌలు నీడలో మంచి సేవకుడిగా ఎదిగాడు. ఎఫెసీ సంఘాన్ని నడపడంలో బాగా ఎదిగాడు. మీకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూస్తే మనకి అప్పుడు ప్రకటన గ్రంథం రాసే కాలానికి 7 సంఘాలు గుర్తించబడ్డాయి. ఆ 7 సంఘాల్లో మొట్టమొదటిది ఎఫెసీ సంఘం. ఈ ఎఫెసీ సంఘంలో గొప్ప లక్షణాలు ఏంటంటే, పౌలు గారు కట్టాడు. 20వ అధ్యాయంలో ఆయన కన్నీళ్లతో కట్టిన సంఘం అది. తిమోతి అక్కడ యవనస్తుడుగా పరిచర్య చేశాడు. దాని ఫలితం ఏమిటంటే, అపోస్తులు కాకుండా దొంగ అపోస్తుల్ని కనుగొనిగే స్థాయికి ఎదిగింది ఆ సంఘం. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనంలో దొంగ అపోస్తులు ఎవరో, అసలు అపోస్తులు ఎవరో కనుగొనేంత స్థాయి
అపోస్తులు అంటే యేసు ప్రభు పిలుచుకొని ఏర్పాటు చేసుకొని పేరు పెట్టుకుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం. యేసుతో ఉన్నవారు అందరూ ఆ రోజుల్లో అపోస్తులని పిలువబడటం చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. కానీ కాలక్రమేణా మనకు కూడా ఆ పేరు ఆపాదించుకోకూడదు, మనం కూడా అపోస్తులని పెట్టుకోకూడదు. అది వాళ్ళకే సరిపోయింది, మనం ఆ స్థాయిలో కాదు కదా, ఎవరు పెట్టుకోకూడదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆ సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితి, లేఖనాలు, వాటన్నిటిలో వాళ్ళంతా ఎదిగారు అంటే కారణం మొదటిది తిమోతి, మొదటిది పౌలు, రెండవది తిమోతి. తిమోతిని పౌలు ఎలా మార్చాడంటే మీరు మొదటి తిమోతి పత్రికలో ఈ వివరాలు మీరు చదవగలరు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు తిమోతిని ఎఫెసీ సంఘంలో ఎందుకు పెట్టాడో దానికి కారణాలు ఇక్కడ చెబుతాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సంఘ ఆవిర్భావంలో సంఘ సంఖ్యలు పెరిగింది, విశ్వాసులు పెరిగారు, సంఘంలో చిన్న పెద్ద సమస్యలు, నాయకత్వం, విమత బోధలు, ఇలా రకరకాలవన్నీ వచ్చి పడ్డాయి. అప్పుడు ఆ సంఘ పరిస్థితిని చక్కదిద్దటం కోసం పౌలు గారు తిమోతిని పంపిస్తున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలు ఉన్నాయి లేని అని చెప్పాడు. ఎత్తన్నారు కల్పనా కథలు, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదంతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెసులో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించే ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. పౌలు గారు తిమోతిని నమ్మకస్తుడిగా ఎఫెసీ సంఘానికి పంపించాడు, యవనస్తుని. అక్కడ సంఘం కట్టిన కొన్ని దినాలకి సంఘం లోపలికి పెద్ద పెద్ద సమస్యలన్నీ వచ్చి పడ్డాయి. ఈ పత్రిక ఆయన 64లో రాశాడు. సంఘంలో తిమోతి వెళ్ళక ముందు సంఘం పెరిగిపోయింది, సంఘాల్లో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, నాయకత్వం, దాంతోపాటు లోకానుసారమైన జీవితాలు ఇవన్నీ ఎక్కువైపోయింది. కాబట్టి ఎఫెసులో ఉన్న సంఘానికి తిమోతి మంచి నాయకుడిలా కనపడుతున్నాడు, అంటే సమర్థుడు. ఆ సంఘంలో విమత బోధలు ఉన్నాయి, సంఘంలో లోకం వచ్చి పడింది, సంఘ ఆధ్యాత్మిక జీవితం అడుగట్టుతుంది, దాన్ని చక్కదిద్దాలని నమ్మకస్తుడు, శ్రద్ధ కలిగిన వాడు, పౌలు చెప్తే అన్ని చక్కగా చేసేవాడిని పంపించాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అంటే తనకున్న సమస్యలు పరిష్కరించడానికి తిమోతి సరైన వాడుగా పౌలు భావిస్తున్నారు. కాబట్టి ఆరంభ క్రైస్తవ్యంలో ఎఫెసు సంఘం కట్టే దినాల్లో మరి కొన్ని సమస్యలు వచ్చినాయి. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ ఎఫెసు సంఘంలో తిమోతి పాత్ర, సమస్యల గురించి పౌలు తిమోతికి రాస్తున్నాడు. సంఘంలో తప్పుడు బోధలు అరికట్టే అధికారం తిమోతికి ఉంది. సాతాను అధికారాలు రెండండి, ఒకటి కల్పిత బోధ, రెండవది అపనమ్మకం. యేసుక్రీస్తుని గురించి చెప్పకుండా, ఆయన జనన, మరణ, పునరుద్ధానాలు, రెండవ రాకడ, తీర్పు ఇవి చెప్పకుండా ఇంకేదో విషయాలు మాట్లాడుకోవటం, అది యేసుక్రీస్తుని తగ్గించటం. స్వచ్ఛమైన సువార్త అంటే ఆయన జనన, మరణ, పునరుద్ధానాలే, క్రీస్తు గురించే చెప్పాలి. క్రీస్తుని ప్రక్కన పెట్టి చెప్పే బోధ ఆత్మల రక్షణకు సరిపోదు, ఆత్మల రక్షణకి అది సరిపోదు. సపోజ్ నా గురించి ఒక గంట చెప్పినా ఏ ఒక్కరు రక్షించబడి, అసలు ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాల్సిన అవసరం మంచిది కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ పౌలు తిమోతికి అప్పచెప్పిన బాధ్యత చాలా గొప్పది. తప్పుడు బోధలు అంటే క్రీస్తు చెప్పినటువంటి సత్యాలకు భిన్నమైనవి. యేసు దైవ కుమారుడు కాదని ఒకటి, మానవ కుమారుడని, యేసు బెయల్జెబూలని, ఇలా చాలా చాలా చెప్పుకొచ్చారు. యేసులోనే రక్షణ కాదు, మరి సున్నతి తీసుకోవాలని, మోసే ధర్మశాస్త్రం ఆచరించాలని, ఇలా లేనిపోయిన కల్పించి యేసుక్రీస్తు అసలు సువార్తను పక్కకు నెడుతున్నారు. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అక్కడ ఉండి వాళ్ళని హెచ్చరించాలి. నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడునే హెచ్చరించుతున్నాను. ఉపదేశ సారం మీద అనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయ్యాయి. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనా గ్రహింపక
పోయినను ధర్మశాస్త్ర బోధకుల ఎండుగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ఇప్పుడు జనం ఎట్లా తయారయ్యారంటే ఇలా తయారయ్యారు. వాక్యానికి ప్రార్థనకి చోటు లేకుండా ధర్మశాస్త్రం మాట్లాడితే ధర్మశాస్త్రం మోషే ధర్మశాస్త్ర రచయిత కదా, అదేదో ఘనంగా ఉంటుందని ధర్మశాస్త్రాన్ని ప్రస్తావించి సులువు సువార్తను ప్రక్కకు పెడుతున్నారు. ఇది క్రైస్తవ సంఘానికి అంత ప్రయోజనకరమైనది కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవులకు కావలసిన రక్షణ అది చాలా ముఖ్యమైనది. మీరు 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ఈ సంగతులను బోధించి సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడు అవుతాడు. తిమోతి పౌలుకు చెబుతున్నాడు. పౌలు తిమోతికి, నా కుమారుడా, నువ్వు మంచి పరిచారకుడు అవ్వాలంటే ఈ లక్షణాలు ఉండాలి. ఏం చేయాలి? ఈ సంగతులన్నీ సహోదరులకు వివరించాలి. నువ్వేదైతే అనుసరించి వచ్చావో విశ్వాస సంబంధమైన వాక్యములు చేత పెంపారుచు క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడు అవుదువు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అవి వదిలేయండి. చాలాసేపు ముచ్చట్లతోనే టైం కాస్త అయిపోయింది. సెల్ ఫోన్లు పుణ్యమని కొంతమంది గంటలు మాట్లాడేసుకున్నారు. చాటింగ్ ఆ సెల్ ఫోన్లోనే బొక్క పెట్టేస్తారు. దేవుని వాక్యం మీద శ్రద్ధ తగ్గిపోతుంది. కాబట్టి క్రీస్తు యేసుకు మంచి పరిచారకులు కావాలి అంటే ఇక్కడ చెబుతున్నారు, ముసలమ్మ ముచ్చట్లు మానేయాలి. అవునా? ఈ సంగతులు సహోదరులు వివరించిన ఎలా నీవు అనుసరించు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపరచు యేసుక్రీస్తుకు మంచి పరిచారకుడు. అపవిత్రమైన ముసలం ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకే సాధకం చేసుకోను. నీవే సాధకం చేసుకో. శరీర సంబంధమైన సాధక కొత్త మట్టికి ప్రయోజనం, ఆత్మ సంబంధమైన ఎల్లప్పుడూ ప్రయోజనకరమైనది. కాబట్టి ఎఫెసు సంఘాన్ని వదిలిపెట్టేటప్పుడు పౌలు చాలా బాధపడతాడు. ఆ సంఘం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒకసారి మీరు అపోస్తల కార్యాలు 20వ అధ్యాయానికి వస్తే ఆయన ఎఫెసు సంఘ పెద్దల్ని పిలిపిస్తాడు. పిలిపించి వారితో మాట్లాడతాడు. వాళ్ళు మాట్లాడతా ఇక అది చివరి ప్రయాణం యెరూషలేము వెళ్తారు. ఆయన చంపేస్తారు. ఆయన చాలా బాధపడి మోకాళ్ళుని ఏడుస్తాడు సంఘ పెద్దలతో కూడా. ఆ సంఘ పెద్దలు మంచోడు, పాషగారితో కూడా మోకరించగలిగిన వాడు. అది గొప్ప ధన్యత నన్ను అడిగితే. పాషగారు ఒక్కడే కాదు, పెద్దలు కూడా మోకరిస్తే సంఘం ఎంతగానో అభివృద్ధి చెందింది. అంటే దేవుని సేవ నిండుగా హృదయపూర్వకం చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారి పరిచర్యలో అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో 17వ వచనం, అతడు మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపి సంఘ పెద్దలు పిలిపించిన వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారి తిట్లను నేను ఆశయాలు కాలు పెట్టి దినము నుండి ఎలకాలం మీ మధ్య అలాగ నడుచుకుంటున్నా మీరు ఎరుగుతారు. వాళ్ళు కూడా అడుగుతున్నారు, నేను ఎలా బ్రతికాను మీ మధ్య, మీరు చూశారు కదా, విన్నారు కదా. నిజమే, పౌలుని ప్రశ్నించలేము, పౌలులో తప్పులు ఎతికి చూడలేము. నాకు శోధనలు సంభవించినప్పుడు కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఇలాగ ప్రభువును వేడుకుంటున్నో మీకే తెలియదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ పౌలు తిమోతికి అంటే ఎఫెసు సంఘం గురించి వెళుతూ ఏడుతాడు. అదే సంఘానికి పౌలును తిమోతిని పంపితే దాన్ని చక్కదిద్ది మంచి పరిచయం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే దొంగ అపోస్తుల్ని కనిపెట్టే స్థాయికి వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం, లేఖనాలు ఇవన్నీ బాగా నేర్చుకున్నారు. లేఖనాలు, వాక్యం ఇవన్నీ క్షుణ్ణంగా నేర్చుకొని దేవుళ్ళు వారు బలపడ్డారని చెప్పాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి వెళుతున్నప్పుడు ఆయన కన్నీటితో ప్రార్థించాడు. 29వ వచనం ఏమన్నాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించును నాకు తెలియను, వారు మందను కనికరింపరు, వారికి జాలి దయ కరుణ ఉండదు అంటూ ఆయన పెద్దల దగ్గర తీసుకొని కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ చూడండి
36 వచ్చిన అతడు ఇలాగ చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ బహుగా చాలా ఏడ్చారు. ఇక మీదట నా ముఖం చూడని చెప్పిన మాటలకు విశేషంగా ఏడ్చింది. పౌలు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. సంఘం గురించి ఆయనకి ఎంతో బాధ. నేను వెళ్ళిన తర్వాత సంఘంలో క్రూరమైన తోడేళ్ళు వస్తాయేమో, సంఘాన్ని గలిబిలి చేస్తాయేమో. సంఘం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు సంఘానికి చూస్తారు. సంఘం ఏమైపోయినా మనకే పెత్తనం, మన మాట సాగాలి. లేదా మనకు పదవులు అధికారం లేనప్పుడు సంఘం ఏమైపోయినా పర్వాలేదు అనుకోకూడదు. పదవులు అధికారం ఎంతసేపు అండి? దేవునితో అనుబంధం చాలా ముఖ్యమైనది. ప్రార్థన జీవితమే ముఖ్యమైనది. కాబట్టి ఆయన కన్నీళ్లతో 31 వచ్చిన కావు నేను 3 సంవత్సరాలు రాత్రి వారు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనిషికి బుద్ధి చెప్తుంది. అంత కష్టపడి కట్టిన సంఘంలో మితం లేని వంశాలు, విమత బోధలు ఆ వ్యక్తి ఆయన తరపున తిమోతిని పంపించాడు. తిమోతి దాన్ని చక్కదిద్దాడు. నేను చెప్పేది ఏంటంటే, పౌలు ఎన్నుకున్న తిమోతికి తగ్గట్టుగానే ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు తిమోతి మొదటి పత్రికలో అసలు ఆయన అక్కడికి ఎందుకు పంపాడో, అక్కడ ఏమేమి జరుగుతున్నాయో కొన్ని వివరాలు నాకు తెలిసి కుడియడంగా ఆనాటికి ఈనాటికి సంఘాల్లో సమాజం మారిందేమో కానీ సంఘ స్వభావం మరి అది ఏ పెద్దగా మార్పు లేదు. అంటే నవీన సమాజం అయినా సమాజంలో ఉన్న వ్యక్తులు వారి స్వభావాలు అప్పటికి ఇప్పుడు పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు చెబుతున్నాడు. ఇది 1వ అధ్యాయం 3వ వచ్చి నేను మాసిదోని వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దు, కల్పనా కథలు, మితములైన వంశాలు, విశ్వాస సంబంధం కాని ఏర్పాట్లు కాక వీటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెస్సులో నిలిచి ఉండాలి. హెచ్చరించాలి వాడిని. వాళ్ళ విశ్వాసం దారి తప్పుతుంది. మనం ఇందాకే మాసిలమ్మడి గారి కీర్తన పాడుకున్నాం. ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా. సంఘంలోకి ఎవరు వచ్చారు? నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధ జనకుని ఆసనాలు, దొంగలు వచ్చి పడ్డారు. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారు? సంఘాన్ని అలాగే నడుపుతారు. ప్రార్థనా పరులుంటే ప్రార్థనతో నడుపుతారు, నీతిమంతులుంటే నీతిగా నడుపుతారు. కాబట్టి అక్కడ ఏమైంది? సంఘం ఓ సంఘమా సార్వంగములో అంటే వాళ్ళు దొంగలు, అన్యాయస్తులు, అక్రమస్తులు సంఘంలో ఎక్కువైపోయారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది నువ్వు వాళ్ళని హెచ్చరించాలి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు వాటినైనా పలుకు వాటినైనా గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర బోధకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లు తట్టు తిరిగారు అన్నారు. అవసరం లేని ముచ్చట్లు తట్టు తిరిగారు. అయినను శ్రీమంతుడగు దేవుడు నా సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ధర్మ విరోధులకి, అవిధేయుతులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదూషకులకు, మాతృహంసకులకు, పితృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుషాభియోగులకి, మనుష్యులకు, అబద్ధికులకు, అప్రమాణికులకు, హితబోధకు విరుద్ధమైన వారు ఏదైనా ఉన్నా అట్టివారికి నియమించగండి. కానీ నీతిమంతుకు నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మశాస్త్ర అనుకూలంగా ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైంది. ఇక్కడ ఆనాటి ఆదిమ సంఘం అప్పుడప్పుడే పురుడు పోసుకొని పెరుగుతున్న పిల్లలాంటి. యేసుప్రభువే పరలోకానికి ఆరోహణం అయ్యాడు. పేతురు గారే నాయకుడు. ఇప్పుడు రెండో ఆప్షన్లో పౌలు గారు వచ్చాడు. ఇక సంఘాల్లో యూదామత ప్రభావం పెంచాలనేది వాళ్ళ ఉద్దేశం. యూదామత సంప్రదాయాలు, బలులు, సున్నతి ఇవన్నీ అవన్నీ కాకుండా దేవునికి ఒక నమ్మకమైన సంఘంగా చేయాలన్నది పౌలు గారి ఉద్దేశం. కాబట్టి దాన్ని చక్కదిద్దాలి. తను లేని సమయంలో దాన్ని చక్కదిద్దటానికని తిమోతిని అక్కడ పంపిస్తాడు. తిమోతి సమర్థవంతంగా కార్యం చేస్తాడు. తిమోతి మీద పౌలు పెట్టుకున్న నమ్మకం కుడియడంగా నెరవేరుతుంది. ఇది చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనం ఎదుటోళ్ళ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్ పెడతాం. ప్రార్థనలో విశ్వాసం అలా ఉండాలి, ఇలా ఉండాలి. కొన్నిసార్లు వాళ్ళు అలా ఉండరు. కొన్నిసార్లు అలా జీవించరు, అలా సేవ చేయరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ చెప్పిన ఈ మాటలు సంఘాలకి, ఆనాటి సంఘాలైనా ఈ సంఘాలైనా ఏ సంఘాలకైనా
చాలా 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 అవసరం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 12 వచనాలు చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 12 వచ్చిన 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు తిరిగింది. అంటే ముందే చెప్పి ఆదిమ సంఘం బలమైన సమస్య ఏంటంటే రోమా ప్రభుత్వం, యూదులు దాడులు, చంపటాలు. రెండవది భిన్న సువార్త. మూడవది ధర్మశాస్త్రం, యూదామత పద్ధతులు. వీటన్నిటిని దాటుకుంటూ సంఘం సువార్త ప్రపంచాన్ని నలుమూలకి వెళ్ళింది. ఈనాడు ప్రపంచంలో కోట్లాది మంది క్రైస్తవులు అయ్యారంటే ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు ఉన్నప్పటికీ సంఘం ఎదిగింది. అవాంతరాలు ఉన్నాయి కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘం కొన్ని సమస్యలు ఎదుర్కొంది. రోమాపత్రిక 6వ అధ్యాయం 17 వచ్చు. రోమాపత్రిక 6వ అధ్యాయం 17 వచ్చు. మీరు పాపమునకు దాసులై ఉంటిని కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి తిరిగి నీతికి దాసులయ్యిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం దాసులు కావాల్సింది దేవునికి. కాబట్టి శరీరానికి కాదు, లోకాశల కోసం కాదు. పౌలు తిమోతిని ఒక గొప్ప పని మీద ఎఫెసు సంఘంలో పెట్టాడు. అక్కడ పెట్టినప్పుడు తిమోతి దానికి కుడి ఎడమగా దేవుడు కోరుకున్న స్థాయిలో దాన్ని చక్కగా నెరవేర్చాడు. కొన్నిసార్లు మన మీద దేవునికి ఒక ఊహ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, మన ఆలోచన భిన్నంగా ఉంటుంది. యెషయా గ్రంథం 55:8 చెప్తాడు, నా తలంపులు నీ తలంపులు, నా మార్గములు నీ మార్గములు ఒకటి కాదు. దేవుని తలంపులు వేరు, మానవ తలంపులు వేరు. దేవుని ఆకాశం అంత ఎత్తులో ఉంటాయి, మనవి అన్నీ భూ సంబంధమైనవి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మొదటి పత్రికలో విశ్వాసులు దేవునికి లోబడి ఉండాలి. విశ్వాసులు దేవునికి లోబడి ఉండాలి. ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథం విశ్వాసులు దేవునికి లోబడి ఉండాలి. అంత మాత్రమే కాదు, పౌలు తిమోతికి తీతుకు 3 రాస్తాడు. తిమోతికి 2, తీతుకు 1 కలిపి. ఈ ఆ ఉపదేశాలు ఎక్కువగా చెప్పిన మాట ఏంటంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, 2వ అధ్యాయం 42 వచ్చింది చూసుకోండి. పౌలు రాసిన 3 పత్రిక, ఇక్కడ తిమోతికి తీతు కలిపి 3వది. ఈ 3 పత్రికల్లో కూడా సిద్ధాంతాల గురించి, ఉపదేశాల గురించి ఎక్కువగా చెప్పాడు. మళ్ళీ కల్పనా కథల వైపు వెళ్ళొద్దంటాడు. కల్పనా కథలు, మితం లేని వంశావళిలే విశ్వాసాన్ని చెడగొడతాయి. సువార్తలో కల్పితాలు చెప్పకూడదు, లేనిపోయిన కల్పించి చెప్పకూడదు, బాగా చెప్పామనిపించుకోవడానికి ఏది పడితే చెప్పకూడదు. ముందు యేసుక్రీస్తు జననము, ఆయన మరణము, పునరుద్ధానము, రెండవ రాకడ, తీర్పు. ఆయన జననము, మరణము, అవునా, తీర్పు అంటే ఆయన జననము, మరణము, పునరుద్ధానం, రెండవ రాకడ, తీర్పు. ఇవి ప్రస్తావించమని చెబుతున్నారు. ఇక్కడ దేవుని బిడ్డలుగా సేవ చేసేటప్పుడు దేవుని సేవలో వచ్చే ఒడిదుడుకులు చక్కదిద్దడానికి యవనస్తుడైన తిమోతిని ఎఫెసు సంఘానికి పంపించాడు. అప్పుడు 2 ఉత్తరాలు రాశాడు. తిమోతి 1, 2. మనం 1వ పత్రికలో ఉన్నాం, తిమోతి రాసిన మొదటి పత్రికలో ఉన్నాం. ఇక్కడ 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏది తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ఈ సంగతులను సహోదరులు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపరుచు క్రీస్తు యేసునకు మంచి సైనిక పరిచారకుడు అవ్వాలి. అది యేసు ప్రభువుకి నమ్మకమైన మంచి పరిచారకులై ఉండాలి. కాపర్లు, సంఘం, నమ్మకులు, మంచి పరిచారకులు. అబద్ధ బోధ చేయకూడదు, కల్పితాలు చెప్పకూడదు, తీయటి మాటలు చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. మన దేవుడు లేని దేవుడిని మనం సృష్టించలే, ఉన్న దేవుడే ఆయన. మళ్ళీ ఆయన కొత్తగా తీసుకురావాల్సిన అవసరం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ 4వ అధ్యాయం 6వ వచనం,
మరియు 13, 16 వచనాలు చదువుతాను. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండు. 3 విషయాలు చెప్పాడు. ఏమిటి? పౌలు తిమోతికి చెప్పిన 3 మార్గాలు. ఒకటి, చదువుట యందు నువ్వు చదవాలి బాగా, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండు. పెద్దల హస్తనిక్షేపమును చేయగా ప్రవచన వరము వల్ల నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ సంఘాలు దేవునితో ఎలాంటి అనుబంధం కలిగి ఉండాలో ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నారు. నా కుమారుడైన తిమోతి, నీ ప్రవర్తన అంతట్లో ఆయనకు ఒప్పుకోమని చెబుతున్నారు. నిన్నెవరిని తృణీకరించవద్దు. మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, విశ్వాసానికి మాదిరిగా. చాలాసార్లు మాదిరి అంటే మోడల్ వేరు, మోరల్ వేరు కాదు. మాదిరి జీవితాన్ని ప్రస్తావిస్తున్నారు. 5వ అధ్యాయం 17 వచ్చు. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన నేను చదువుతున్నాను. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమును ఉపదేశమును ప్రయాసపడు వారిని రెట్టింపు ఘనతకు పాత్రులుగా చేయి. అంటే సంఘములో బాగా పాలన చేసేవాళ్ళు, చర్చిని బాగా రన్ చేసేవాళ్ళు, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, ప్రార్థనాపూర్వకంగా, ఉదయ సాయంకాల ప్రార్థన, నిరంతరం ప్రార్థనలు, నిరంతరం వాక్యం, సంఘం ఆత్మీయంగా బలపడి ఏ సమయంలోనైనా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని తృష్ణ, ఇవన్నీ జరగాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, సంఘం క్రీస్తు పరిచర్యలో బలమైన సాక్షిగా ఉండాలి అంటే భక్తులు భగవంతునికి దగ్గరకు నిబ్బరంగా వెళ్ళి ప్రార్థనలో, పరిచర్యలో పాల్గొనాలన్నది ఆయన ఉద్దేశం. ఇక ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మరొక ఉద్దేశాన్ని గుర్తు చేయాలి. అదేమిటంటే 6వ అధ్యాయం 1వ వచనం మరియు 3వ వచనం. దేవుని నామమున ఆయన బోధించు బోధయు దూషింపబడకుండానట్లు దాసత్వన కాడి కింద ఉన్నవారిని తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రలుగా ఎంచాలి. పనివారి గురించినటువంటి ప్రస్తావన. 3వ వచనం. ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితబోధ వాక్యములతో దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరించక భిన్నమైన సువార్త బోధ ఉపదేశించిన ఎడల వాడికేమీ తెలియక, ఎరుగక తర్కములన్నీ గూర్చి, వాగ్వివాదములు గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతున్నాడు. ఓ వ్యక్తి సంఘములో వివాదాలు, గొడవలు, సమస్యలు పెడుతున్నట్టు వాడికి ఏం తెలియదు అన్నట్టు. గొడవలు, వివాదాలు కావాలి వాడికి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని సంఘములు విమత బోధలు అంటే తప్పుడు బోధలు, కల్పితాలు, ఇవి చాలా సమస్యలు తెచ్చిపెట్టాయి. అందువల్ల సంఘస్థులకి వ్యక్తిగతంగా లేఖనాలు తెలిసి ఉండాలి, ప్రార్థన తెలిసి ఉండాలి. దేవునికి దగ్గరగా జీవించినప్పుడు మనం మనుషులు కల్పించిన కల్పనల్లో కొట్టుకొని నిలబడతాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదటి శతాబ్దం క్రైస్తులుగా ఈనాటి క్రైస్తువులు బాగా వర్ధిల్లటం కోసం మరి పౌలు తిమోతికి, తీతుకు రాసిన ఉత్తరాలు కొన్ని విషయాలు చెప్పాడు. అవి ఏమిటంటే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనంలో చెప్పిన మాటలు చదువుతున్నాను. తాను హితబోధ విషయమైన జనులను హెచ్చరించుటకును, ఎదుడారి వారి మాటలు ఖండించుటకును శక్తిగల వాళ్ళగినట్టు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టి కొనువాడై ఉండేవాడు. వాక్యం నమ్మదగింది, దేవుడి మహిమ కొరకై ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తిమోతి పత్రికల్లో సంఘ పరిచర్య, తప్పుడు బోధలు ఖండించటం, రెండవది స్వచ్ఛమైన పరిశుద్ధ వాక్యం బోధించటం, వీటితో పాటు దేవుని సంఘంలో ఎలా జీవించాలో నేర్చుకోవటం, ఇవన్నిటికీ ఆయన చెబుతూ, పూర్వం నేను దూషకుడును, హింసకుడును, హానికరణను, పూర్వదినాల్లో నేను అలాంటి వాడిని, కానీ నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కనుక కనికరింపబడుతుంది. ఇక్కడ 2 ఉన్నాయి. తెలియక చేసేదానికి క్షమాపణ, తెలిసి చేసిన దానికి శిక్ష ఉంటుంది. కాబట్టి తెలియక చేసేదే చాలా తప్పులు.
తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమై. ఉపదేశం అంటే వాక్యాన్ని ఎలా ఉండాలి అంటే చాలా చక్కగా చెప్పాడండి. పవిత్ర హృదయంలో నుంచి రావాలి. కల్మషమైన హృదయంలో నుండి ఖచ్చితమైన వాక్యం ఎలా వచ్చింది? రాదు. హృదయ శుద్ధి కలవారు ధన్యులని కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పింది మత్తయి సువార్త అదే 5వ అధ్యాయం. కాబట్టి మంచి ఉపదేశం అంటే మంచి హృదయంలో నుంచి రావాలి. హృదయ పరివర్తన చెందిన వారి దగ్గర నుండి ఉపదేశం రావాలి. కాబట్టి పౌలు ఇక్కడ చెబుతున్నాడు, మంచి వాక్యం ఏమిటంటే పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షియు నిష్కపటమైన విశ్వాసమును కలుగు ప్రేమయే. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను తెలియని దశలో దేవునికి విరోధంగా చేసిన పాపాన్ని ఒప్పుకుంటాడు పౌలు తిమోతితో. అది మొదటి అధ్యాయం 12వ వచనంలో, పూర్వం దూషకుడును హింసకుడును హానికరణ నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన దేవునికి యేసుక్రీస్తునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసములు చేసిన కనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను. పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారము యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధాన పాత్ర. తిమోతి ప్రభునందు ప్రియమైన వారులారా, సహజంగా ప్రధాన పాపి ఎవరంటే అవ్వమ్మతో మొదలుపెట్టాలి, ఆదాం కాదు. కానీ ఆదాం అంటారు అందరూ. తినొద్దన్న పండు తింద అవ్వమే. తిమోతికి ఆదాం తినిపించింది ఆవిడే. అక్కడి నుంచే వాళ్ళు చచ్చిపోయారు, అందరూ చంపుతా వస్తున్నారు. అందరికి మరణాలు వాళ్ళ వల్లనే మొదలయ్యాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రధాన పాపిని అంటున్నాడు ఎవరు? పౌలు. మరి ఆ లెక్కలో మనం ఇంకా ఎంత పెద్ద ప్రధాన పాపులు అవుతాం? పాపుల్లో నేను ప్రధాన పాపిని. సహజంగా నేను పరిశుద్ధుడును గొప్పవాడిని ఇలా చెప్పట్లేదు. ఆ తరువాత ప్రార్థన జీవితం, సంఘ జీవితంలో ప్రార్థనకి ప్రాధాన్యత ఎంత ఇవ్వాలి. చాలాసార్లు కొంతమంది ప్రార్థన చేస్తుంటే కోపం వచ్చింది. మనకేంటంటే కుటుంబ ప్రార్థనలు భోజనాలు పెట్టేటప్పుడు తొందరగా వాక్యం చెప్పాలి, తొందరగా భోజనం తినాలి, తొందరగా ఇంటికి వెళ్ళాలి, అరకపోతే బిడ్డలు వేసుకోవాలి, కుదరపోతే 108 చెప్పాలి, ఆ తర్వాత కుదిరితే పాస్ గారికి చెప్పాలి. కాసేపు ప్రార్థనలో ఉందాం, కుటుంబ ప్రార్థన చేసుకుందాం, కీర్తనలు పాడుకుందాం, పిలిచిన వారికి దేవుని కరకుండే వాక్యం చెబుదాం, ఇవి ఉండదు. ఇక్కడ సంఘ పరిచర్యలో ప్రాధాన్యత 2వ అధ్యాయంలో చెబుతాడు. మనం సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు చేయవలెను. ఇది మంచిది, మన దేవుని దృష్టికి అనుకూలమైంది. దేవుని దృష్టికి అనుకూలమైంది చేయాలిగా సంఘం. కాబట్టి పౌలు తిమోతికి ఎఫెసు సంఘంలో చెబుతున్నాడు, సంఘం బలమైన ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైంది. కాబట్టి మీరు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థన చేయాలి. దేశాల్లో యుద్ధాలు వస్తూ ఉంటాయి, కరువులు వస్తూ ఉంటాయి, శత్రువులు వస్తూ ఉంటారు. కాబట్టి మనం సంపూర్ణమైన భక్తితో నెమ్మదిగా ఉండాలి అంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి. మనం ఏంటంటే మన కొరకు, మన కుటుంబ సభ్యులు, మనకు తెలిసిన వాళ్ళు. మరి అందరి కోసం, దేశ విదేశాల్లో ఉన్న సువార్త సేవకుల కోసం, హింసించబడుతున్న వారు, శ్రమను అనుభవిస్తున్న వారి గురించి ఎందుకు చేస్తున్నాం అంటే ఆ దేవుడు అక్కడ చెప్పాడు, ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలం. కాబట్టి ఏం చెప్తున్నాడు? తిమోతి, నువ్వు ఉన్న సంఘంలో బాగా ప్రార్థన జరగాలి, విశ్వాసత, మంచి సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బతకాల. అందరికంటే రాజులకి, అధికారులకి, వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అది భక్తి. కాబట్టి ఇలాంటి భక్తి జీవితాన్ని ఎఫెసులో స్థిరపరిచే పౌలు వాక్యానికి అనుగుణంగా సేవ చేసిన వాడు తిమోతి. కాబట్టి అంత గొప్ప పౌలు గారి నీడలో ఎదిగిన గొప్ప దైవజనుడు. మనం కూడా స్త్రీలైనా పురుషులైనా బాగా ప్రార్థన చేసి, దైవ గ్రంథం చదివి, ప్రార్థన చేసుకొని వాళ్ళకి దగ్గరగా ఉంటే, నేర్చుకుంటే మనం కూడా విశ్వాసంలో ఎదుగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. మరి ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలాల్లోనే మాతో కూడా ఏకీభవించి ప్రార్థనలో ఉండాలని మనం చేస్తున్నాం.
పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడు అయిన దేవ, దయగల తండ్రి, నీకు వందనాలు. గడిచిన మంగళవారం నుండి మరొక నూతన మంగళవారం వచ్చి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. ఈ రాత్రి వేళ మరి క్రీస్తు కుటుంబ సభ్యులు తిరిగి ప్రార్థనలో ఏకీవించడానికి, ప్రార్థనలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు. స్తోత్రాలు. జూములో ఉన్న ప్రతి బిడ్డని దీవించి రాలేకపోయిన బిడ్డల్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ రాత్రి వేళ మొదటిగా మా పాపాలు క్షమించండి. నీ ప్రియకుమారి రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచండి. ఆయన నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన అలాగే తండ్రి స్వార్థ అందరి ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, అలాగే నైజీరియా తండ్రి, ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మణిపూర్, ఇవన్నిటిలో మీ బిడ్డలు పడుతున్న బాధ నీకు తెలుసు నాయన. సేవకుల పక్షాన మీరు సువార్త పక్షాన మళ్ళీ నూతన సేవకులు లేవనెత్తిన కోత విస్తారంగా ఉంది. పనివారు కొద్దిగా ఉన్నారు. చనిపోయిన సేవకులు, రిటైర్డ్ అయిన వారు, అనారోగ్యంలో వ్యాధులు ఉన్నవారిని జ్ఞాపకం చేస్తున్నాం. పేదరికలు ఉన్నవారిని, ప్యారిస్ లేని వారు ఆయన ఈ రాత్రి వేళ క్రీస్తు కుటుంబంలో ప్రతి ఒక్కరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కొరకు, గృహంలో ఉన్నప్పుడు బయటకు వెళ్తున్న వ్యక్తిగత ఆరోగ్యాలు మీరు ఉండండి. ఈ దాసుడు జూపల్లి జార్జి గారు, సుహాసిని గారికి మంచి ఆరోగ్యం, క్షేమం దయచేయండి ఆయన. వారి వృద్ధాప్య దినాలు సమాధానంగా ఉండాలి. మరి మమత గారి విడిచిన బిడ్డలు చదువులు పూర్తయి ఉద్యోగాలు వచ్చిన వివాహాలు, డాక్టర్ రాజశేఖర్, లావణ్య వారి బిడ్డలు సమాధానంగా ఉండాలి. అలాగే తండ్రి ఈ రాత్రి వేళ ప్రభు నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కంచెల విద్యాగిరి బాబు గారు, ఆలిస్ గారు, వారిద్దరికి నూతన ఆరోగ్యం, ఈ టెన్షన్లు దూరపరచండి. విన్సీ జీవికి అమెరికాలో ఉండగా యవన బిడ్డల కాపుదల, వారి ప్రార్థనలు, విశ్వాసం, వారి డ్యూటీల్లో నెమ్మది, క్షేమాన్ని ఇమ్మని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నాయన మరోసారి సుహాసిని గారి జలుబు, బలహీన దూరపరిచి మరి ప్రయాణం చేసి రావాలి. ఆరోగ్యాన్ని దయచేసి జార్జి గారిని దీవించండి. ఆయన దాసుడు ఆయన కరమచంద్ గారిని బట్టి, నిర్మలా మేడాన్ని బట్టి వారి కుమార్తె వివాహమైంది. వారి గర్భఫలం చిన్న కుమార్తెను కూడా దీవించండి. అలాగే నాయన క్రిస్టఫర్ మాస్ గారి కొరకు మాణిక్యం గారు, వారు బయలుదేరి వైజాగ్ వెళ్తున్నారు, ప్రయాణంలో ఉన్నారు. భద్రత, క్షేమం. రాజేష్ గౌరి గర్భఫలం, రాకేష్ శ్రావణ్ కూడా దీవించిన ఆయన. వారి విశ్వాసాన్ని బలపరచమని, గలపరచమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు. ఈ రాత్రి వేళ మా దోషాలు, పాపాలు క్షమించిన ఆయన నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగా పరిశుద్ధుల దయగల మా తండ్రి, మా పాప దోషాలు క్షమించమని వేడుకుంటున్నాం. ఈ దాసుడు డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, గురుకులి మరి మాస్టర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, నిర్మలా గారు, వారికి కుమారుడు ఒకరు, కుమార్తెలు నాయన ఇద్దరు, అల్లుళ్ళు, వారిని దీవించి గర్భఫలాలు ఇచ్చి వారి కొత్తలు తెచ్చండి. ఉదయ్ కుమార్ గారి సతీమణి నిర్మలా గారికి జన్మదినం నిన్నటి దినాలు, అనేకమైన ఆశీర్వాదకరమైన జన్మదినాలు వారికి దయచేయండి. ఆయన నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నాయన మరోసారి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. డాక్టర్ గుమ్మడి ఆనంద్ ప్రకాష్, అలాగే వారి సతీమణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలిద్దరూ చదువులు, వైద్య వృత్తిలో ఉండగా దీవించండి. అలాగే మార్గరెట్ను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వేళ అయినా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గాలి, రత్నారావు, నయోమి, వాసు గర్భఫలం ఇచ్చారు. మరి ఎస్తేరు, అరుడు పసిబిడ్డలు కూడా దీవించండి. సోదరు సుమని కొరకు మాణిక్యరావు గారి ఆరోగ్యం, మరి మానస సన్నిధులు ఉండగా అది ఎప్పటికీ వారికి ఒక గాయమే తండ్రి. వారి కుమారుడు వైద్య వృత్తిని దీవించండి. మేము పనిచేసిన మా స్వగ్రామం జూపుడు పరిచర్య, బ్రాహ్మణ కోడూరు నాయన పరిచర్యని దీవించిన ఆశీర్వదించండి. ఆయన నీకు వందనాలు. అలాగే తండ్రి తాడికొండ, పున్నికలు, బడేపురం, పరిం పరిచర్యలు, తాడేపల్లి, వెస్ట్ ప్యారిస్, పెదకాకాని, బాపట్ల, తాడేపల్లి ఏరామ్స్ గారి కొరకు, వారి భార్య బిడ్డల కొరకు, అలాగే తండ్రి వారు ఉన్న బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించండి నాయన నీకు వందనాలు. చిట్టిగా మరి బిడ్డల కొరకు, మానస తాతగారు, ప్రేమబాయి ముఖ దీర్ఘాయు కొరకు ప్రార్థిస్తాం. బుర్రి చంద్రశేఖర్ కొరకు, శాన ప్రవాహ మానవ కొరకు, అలాగే ఈటే శ్రీకాంత్ ఆరోగ్యం కొరకు, రమాదేవి కుటుంబం కొరకు, అక్కడ ప్రార్థన చేయమని అడిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని ఇమ్మని వేడుకుంటున్నాం. ఆయన నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం, 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 వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నామ రవీంద్ర గారు, కట్టింపూడి పరిచర్య, ఝాన్సీ గారు, బిందు కోటేశ్వర బిడ్డలు,
మీరు దర్శించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే తండ్రి సన్నీ సైనిక్ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి వేళ మా పాప దోషాలు క్షమించు నాయన. నువ్వు పరిశుద్ధుడు, దయగల దేవుడు, కృపగల తండ్రి నాయన. అలాగే తండ్రి చల్ల దేవమణి ఒంటరితనం ఆరోగ్యం కుమార్తె సుజిత రవీంద్ర బిడ్డల్ని మీరు దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ నువ్వు మాకు నమ్మకమైన శ్రద్ధ కలిగిన దేవుడు అయి ఉన్నావు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి ఈ రాత్రి వేళ మరోసారి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు ప్రార్థన మనవుల అవసరతలు నీ సన్నిధిలో గుర్తు చేస్తున్నాం. చాలా దేవమణితో పాటు ఇందిరా కొరకును, ప్రభాకర్ కొరకును, డాక్టర్ లావణ్య వివాహం కొద్ది దినాలు, మరి మౌనిక కొరకును, రేఖ డెలివరీ అవ్వాలి, తల్లి బిడ్డ ఆరోగ్యం, పృథ్వీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. డాక్టర్ లావణ్య వివాహం ద్వారా నువ్వు కనపరచబడాలి, మౌనికాను కూడా దీవించమని, ఆ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన మంచి వాతావరణ అనుకూల పరిస్థితులు ప్రసాదించండి. ఈ రాత్రి వేళ ప్రభువా నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. క్రీస్తురాజ్యం గారు వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న శంకూరి ప్రభుదాస్ కొరకు, అలాగే నాయన నీ దాసరాలు అమిరే ప్రభ మోహను బ్యాంక్ డ్యూటీలు పనుల్లో మీరు తోడై వారికి క్షేమాన్ని ఇమ్మని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ నాయన మరోసారి నీ బిడ్డల యొక్క ప్రార్థన మనవులు అవసరతల్లో మీరు తోడు ఉండండి నాయన. అలాగే తండ్రి వసంత కొరకు, మరి సన్నీ సైని దుబాయ్లో ఉన్నారు, గర్భఫలం కొరకు, హేమంత్ లేని మేరిం కొరకు, సుమలత కోటయ్య బిడ్డల కొరకు, మరియమ్మ కిషోర్ కొరకు, అలాగే తండ్రి నీ దాసరాలు సరిత కుమారుడు జర్మలో ఉన్నాడు, దీవించండి. ఆ బిడ్డ చదువులో ఆరోగ్యంలో మీరు తోడై ఉండండి. బంగారు సురేష్ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మండే ఇస్తే రానిమ్మకు ఆరోగ్యం, వృద్ధాప్యలో తోడండి. కొండ అన్నపూర్ణమ్మ ఆరోగ్య క్షేమ, సంగుల సంగీతరావు ఆరోగ్యం కొరకు ఆయన మేము ప్రార్థన చేస్తున్నాం. బెల్లగుడి సుధాకర్ కొరకు, అలాగే తండ్రి నీ దాసుడు గోళానంద కొరకు, సుజాతమ్మ, రవితేజ కొరకు, రవితేజ పరిషత్ వివాహం కొరకు కూడా వేడుకుంటున్నాం. మరి పెదకాకంలో దారా దేవదాస్ నీ సన్నిధి పిలువబడ్డాడు. వారి కుటుంబానికి మీరు అండగా ఉండండి. వారి కుటుంబ బిడ్డలకు సహాయకులై ఉండమని వేడుకుంటున్నాం. ధైర్యాన్ని దయచేయండి. ప్రేమగల పరిశుద్ధుడా నీకు వందనాలు. తుమ్మాటి రత్న ప్రవీణ్ మరి భార్య బిడ్డల కొరకు, ఆవిడపేట మనోహరు కరుణమ్మ బిడ్డల కొరకు, ఎరాల కుటుంబం, జైవీర్ కుటుంబం, శాంసన్ కుటుంబం, సాహిద, జెస్సీ ఆమెల కొరకు, వెళ్ళి వినోద్ కుటుంబం కొరకును, రవి కుటుంబం కొరకును, అక్కడ ఉన్న వారందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తారు. నా కాకిరత్న దీర్ఘాయ కొరకు శంకాపుర సంఘాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాను. ఆయన స్తోత్రాలు. ప్రసాద్ గారు కూడా సర్జరీ అయింది, వారిని దీవించి ఆశీర్వదించండి. విషయబాబు ఆనందంలో మీరు తోడై ఉండండి. ప్రేమగల పరిశుద్ధుడా నీకు నీ దాసుడు ఆయన పెళ్ళి కనకరాజు రాకపోకలు, బిడ్డల వివాహాలు, ఎలుకల కిరణ్ దీర్ఘాయు కొరకు, మరి వారి తల్లి సోదరి జెన్నిఫర్ బిడ్డలు దీవించండి. రాబట్టు కుటుంబం కొరకు, బోస్ కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఆయన ఈ దాసుడు లింగంట కృపారావు ఆయన మన సంతానం కోసం ప్రార్థిస్తున్నాం. రవి ప్రయాణాలు తోడై ఉండండి. అలాగే నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మా పాప దోషాలు తీసివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. అర్హమైన యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాం. పరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రములు, 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 వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మా మానవ దయతో ఆలకించండి, కరుణతో జవాబు దయచేయండి. పరమ తండ్రి నీకు వందనాలు ఆయన. అలాగే నీ దాసుడు ఆయన నల్ల చెరువు 8వ లైన్లో రవి దీర్ఘాయు కొరకు, హార్ట్ పేషెంట్ ఆయన రామచంద్రరావు కొరకు, అలాగే లత కొరకు, జ్యోతి కొరకు, భాస్కర్ భార్య బిడ్డల కొరకు, అశోక్ కొరకు, అలాగే నాయన ప్రార్థన చేస్తున్నాం. హరి కొరకు, ఆయన శాలేం కొరకు, ఇందిరా గారి బిడ్డలు, సునాయన కుటుంబాన్ని అంతా మీరు దీవించండి. ఆయన వారి మార్గాల్లో మీరు ఉండండి, వారి కుటుంబాల్లో మీరు ఉండండి. నీ దాసుడు జీవరత్నం కొరకు, సుధారాణి గారికి నాయన ఇచ్చిన కుమార్తె కీర్తన
జనరల్ సర్జన్ వివాహం కుమార్ని దీవించండి. అలాగే తండ్రి బెజం కిరణ్ కొరకు, వారి అన్నగారు బెజం రమేష్, వారి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. నలుగుల రఘుకుమార్, ప్రసన్న మేడం, వారి బిడ్డల కొరకు, గర్భఫలాల కొరకు ప్రార్థిస్తున్నాం, దీవించండి. ఈ రాత్రి వేళ అయినా నీ పాదాలకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు పరిశుద్ధ దేవుడవు, నమ్మదగిన దేవుడు. దేవరపల్లి శారా గారికి మనో సంతానం దయచేయండి. గుజ్జమూరి స్టాలిన్ని జ్ఞాపకం చేసుకునండి. నీకు వందనాలు నాయన. అలాగే తండ్రి దేవరపల్లి లామలత గారి కొరకు, దేవరపల్లి వాణినాథ్ గారి కొరకు, మరి నాయన పెద్ద కుమారుడు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన బిడ్డల కొరకు, బిడ్డల చదువులు, దేవుని మార్గంలో నమ్మకమైన పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు దీవించిన ఆయన వారి మార్గాల్లో పరిశుద్ధంగా నీతిగా ఉండట్లో కృప దయచేయండి. బిడ్డలు దూరదేశంలో ఉన్నారు నాయన. సందీప్ బిడ్డలు, సాత్విక్ అమ్ములు, యవన బిడ్డల కాపుదల, పరిశుద్ధ కుటుంబాలు దేవునికి భయపడేవారుగా చేయండి. వాణినాథ్కి ఆరోగ్యం దయచేయండి. రాయల కుటుంబం కుమార్తె వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఈ రాత్రి వేళ జొనగుడి ప్రశాంత్ గారి పరిచర్యకు, పిడుగు జిల్లా కుటుంబాల కొరకు, అక్కడే నాయన వారి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏఎస్పీ గారి బిడ్డలకు మనం సంతానం దయచేయండి. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఆయన వారి మనవులు ఆలకించండి. కరుణతో వారికి మీరు జవాబు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ రాత్రి వేళ ప్రభువా సోదరి అనిత కొరకు, అనిత భర్త, బిడ్డలు రాకపోకలు, కాపుదల, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, బిడ్డల ఎదుగుదలలో నీ సన్నిధి దూతలను తోడుంచండి. అలాగే సంజయ్ గారి కొరకు, వారి భర్త, బిడ్డల కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాం. వారి కొరకు మేము ప్రార్థిస్తుండగా వారి ప్రార్థన కరుణతో మీరు ఆలకించాలని వేడుకుంటున్నాను ఆయన. అలాగే తండ్రి ఈ రాత్రి వేళ మీ సన్నిధిలో మా మనవులు ఆలకించండి. మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మొదట ఈ దృష్టికి అంగీకారంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. దాని దాసుడు ఆయన కొండా సుబ్బరాజు గారి కొరకు, సరోజనమ్మ కొరకు, దివ్యార్చన కొరకు, శివాజీ కొరకు, రేసమ్మ కొరకు, బిడ్డల కొరకు, కుమారమ్మ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. వారిని దీవించి వారి మార్గాల బిడ్డల్ని చక్కగా వర్ధిల్ల చేయండి. అలాగే నిదాసుడు రవికాంత్ కొరకు, సోదరి విజయశ్రీ గారి కొరకు, కుమార్తె నాయన కుమారుడు శాంతి డాడీ కెనడాలో ఉన్నారు, వారి మార్గంలో చక్కగా వర్ధిల్లాలి. రవికాంత్ నూతన శక్తిని, బలాన్ని దయచేయండి. విజయశ్రీ గారు రాకపోకల్లో తోడైనమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. రాము కొరకు, రాము భార్య బిడ్డల కొరకు, జోగి ప్రకాష్, భాగ్యలక్ష్మి, భుజంగరావు గారి భార్య బిడ్డల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని దీవించి వారికి మెరుగైన ఆరోగ్యం, క్షేమం ఇచ్చి కాపాడమని వారి నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం. నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇస్తానన్నారు. నీవు నమ్మదగిన దేవుడు అయి ఉన్నావు ఆయన, నెమ్మదినిచ్చే దేవుడు అయి ఉన్నావు. మా మనవులు త్రోసివేక కనికరం చూపించే దేవుడు అయి ఉన్నావు. అలాగే తండ్రి మోపత్తి ఆయన శ్యామ్ కొరకు, కార్లీ నాగేశ్వరత్న గారి కొరకు, మంచాల జయరావు గారు దయ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ నామానికి వందనాలు ఆయన. అలాగే దొప్పలపూడి మాణిక్యరావు, ఏంజలినా, స్కార్లెట్, అర్జున్, మాణిక్యరావు తల్లిదండ్రులు, వారి అక్కగారి కుటుంబం, చెల్లెల కుటుంబం, బిడ్డలు ఎదుగుతుండగా సరైన ఉద్యోగం, క్షేమాన్ని వారికి దయచేయమని, బిడ్డలకు కావాల్సిన క్షేమాన్ని ఇమ్మని ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు, వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన. నీవు పరిశుద్ధ దేవుడు, నిజరక్షకుడు నాయన, నమ్మదగిన వాడు, నెమ్మదినిచ్చేవాడు ఆయన. రాకపోకల్లో, ప్రయాణాల్లో కాపుదల దయచేయండి. కృపం ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. గడిచిన కాలంలో ఎన్నో వ్యాధులు, బాధలు, ఆపదలు తప్పించి ఆమెను సజీవురాలుగా వచ్చాడు. ఇప్పుడు నూతనమైన బలం, ఆరోగ్యము, క్షేమం దయచేయండి. దేవరపల్లి వెంకటస్వామి కుమార్తె రోజనమ్మ కుమార్తె పెళ్ళినాయన, మరి తండ్రి లేని పిల్ల, చిన్న వయసు, వాళ్ళకు తోడై ఉండండి. బ్లాండినమ్మ కొరకు, శ్రీనిబాబు కొరకు, కమల కొరకు, బూతురాజు, జెస్సీ కొరకు, కృపమ్మ పక్కనే నాయన రమేష్ అనే బిడ్డకు యాక్సిడెంట్ అయింది, వాళ్ళ సంఘ కాపరి కొరకు, దానమ్మకు దీర్ఘాయు కొరకు,
సంఘంలోని కుటుంబాలన్నిటి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి కొరకు ప్రార్థించేవారు, సహాయం చేసేవారిని, తోడ్పడేవారిని దీవించమని వేడుకుంటున్నాం. స్తోత్రం. రతనరాజు పెద్దపాపల కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈ రాత్రి వేళ ప్రభు మరోసారి అంకం మరి కుమారికి వివాహమైంది. ఝాన్సీ వివాహంలో కూడా తోడైంది. తులిబెలి కోడిశ్రమ ధర్మారావు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి జాకబ్ పాష్ గారి కొరకు, పురుషోత్తం పాష్ గారి కొరకు, పీటర్ పాష్ గారి బిడ్డల కొరకు, శాంతరావు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ రాత్రి వేళ ఆ బిడ్డల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ దండముడి ప్రసాద్ అబ్రాహం గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలని, బిడ్డల్ని మీరు దీవించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వేళ భాగ్యరాజు గర్భఫలం ఇచ్చారు, వాటిని ఆశీర్వదించండి. మేము పనిచేసిన సంఘాల్లోని కాపర్లు కుటుంబాలని వాళ్ళని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. కొండమడుగుల విజయం గారు, వెనుగల రెట్లు, కొండా క్రీస్తురాజ్యం గారు, వాళ్ళ తర్వాత కూడా క్రైస్తవ్యం ఉండాలి, ప్రార్థన పనులు ఉండాలని వారు కోరుకుంటున్నారు. అలాగే నాయన ఈ రాత్రి వేళ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా మా మనవులు ఆలకించండి, కరుణతో జవాబు దయచేయమని వేడుకుంటున్నాం. ఆయన ఇదిగో తండ్రి ఈ దాసరాలు అనుష కొరకు, యేసునాథరావు రాకపోకలు, డ్యూటీలు, కీర్తన, దిలీప్ చదువులు, శారాయమ్మ కొరకు, అనుష తల్లిదండ్రుల కొరకు, రక్షణ కొరకు, అలాగే తండ్రి తాడికొండ సంఘ కాపరి కొరకు, సోనకుమారి గారి కొరకు, అలాగే తండ్రి సామ్రాజ్యం కొరకు, మరీదాస్ కొరకు, అలాగే వారి సంఘ కాపరి కొరకు, తాడికొండ పొన్నికలు, బడేపురం, జైబాత్ కాలనీ బిడ్డలందరి క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించిన ఆయన ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, పద్యము కొరకు, ప్రకాశ్రావు బిడ్డలిద్దరికి మంచి భవిష్యత్తు కొరకు, పొందుగు కమలయ్య, జోసఫ్ కుటుంబాల క్షేమం, బిడ్డల వివాహాలు, భవిష్యత్తు మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, నిజ రక్షకుడా, నిజ దేవుడా, నీ నామానికి పాదాలకు వందనాలు నాయన. నీ దాసరాలు నాయన పొందుగుల దానమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం, ఆనందమ్మ కొరకు, ఆమె కుమార్తెకు గర్భఫలం దయచేయండి. అలాగే తండ్రి కోలాటకు వెంకటేశ్వర రత్నరాజును, దేవరపల్లి కిరణు, స్రవంతి జోఫైకి మరో బిడ్డను దయచేయండి ఆయన. ఈ రాత్రి వేళ ప్రభా మా పనులు దయతో ఆలకిస్తున్నారు. కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటినీ పేరు పేరు దీవించండి. మా సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజ అవనస్తులు, మా బిడ్డలు జీవనోపాధి నిమిత్తమై ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల జిల్లాలు ఉన్నారు, వారి క్షేమం కొరకు. అలాగే నాయన కుటుంబాల సమృద్ధి కొరకు, ఎన్నో కుటుంబాలు పేదరికం, పుస్తకాలు, డ్రెస్సులు, ఫీజు, కఠినమైన ఆర్థిక పరిస్థితుల్లో అయినా బిడ్డలకు మీరు తోడైండండి. అలాగే నాయన నీకు వందనాలు. సంఘంలోని కుటుంబాలను, బిడ్డల్ని సన్నిధిలో పెడుతున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, క్షేమం, నెమ్మది, ప్రతి కీడు వ్యాధి దూరపరచండి. ప్రతి గృహం నుంచి బయటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకొని, తిరిగి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాను. ప్రయాణ మార్గాల్లో దేవుని భద్రత, కాపుదలు తీసుకొని దేవాన్ని కనపరచడం, నీ సహాయాన్ని బిడ్డలకు తోడించమని వేడుకుంటున్నాం. మా పాప దోషాలు క్షమించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి, దాసు డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా గారు క్షేమంగా ఇల్లు చేరారు. అందరిని బట్టి నీకు వందనాలు. మరి డాక్టర్ ఆనంద్ దగ్గరికి యానీ ప్రశాంతి బిడ్డలు వెళ్ళారని, వాళ్ళు అక్కడ ఉన్న దినాల్లో నెమ్మది, ఆరోగ్యం కొరకు, రూబీ వసంత పరిమళ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి కమలు ఎస్తేర్ని ప్రేమించి ఇవానిచ్చారు, మరో బిడ్డను కూడా దయచేసి. డాక్టర్ దీనబంధు గారు పరిచర్య, పాశం గారి బిడ్డలను దీవించండి, వారి పరిచర్యను దీవించండి. అలాగే తండ్రి మరి నీ దాసుడు ఆయన ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ మార్టిన్ లోదర్ గారు, కుసుమ్ సుందర్ గారు, వారిని ప్రేమించి ఇచ్చిన డాక్టర్ డేవిడ్ని బట్టి వందనాలు. వైద్యవృత్తిలో వర్ధిల్లుతున్నారు. అతన్ని ప్రేమించి ఇద్దరు బిడ్డలు ఇచ్చారు, క్యారలిన్ బట్టి దేవుని బిడ్డలను బట్టి వందనాలు. అలాగే నాయన అదే ప్రాణంలో మరి నువ్వు ప్రియమైన దేవునిగా, తండ్రిగా ఉన్నావు. కృతజ్ఞతలు, స్తోత్రాలు. మా అందరి పాపదోషాలు క్షమించమని వేడుకుంటున్నాం. అలాగే నాయన మరి వారి కుమార్తె ఖ్యాతిని ప్రేమించి గర్భఫలం ఇస్తున్న నెల నుండి సుఖమైన ప్రసవం డ్యాన్లు కూడా దీవించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించి, కుసుమ సుందర తల్లి తోబుట్లను దీవించండి.
ఆయన చిన్నారి భర్త బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని మన సంతానాన్ని ఆశీర్వదించిన ఆయన మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ రాత్రి వేళ జాకబ్ జైకర్ గారు, ప్రసన్న మేడం ఆయన, కూరపాటి రత్నమంజులు గారు హైదరాబాద్లో ఉన్నారు. ఉషా కిరణ్ ఆరోగ్యం కొరకు, దివ్య కొరకు, అలాగే తండ్రి నాయన ఉత్తరాలు ప్రసన్న మేడం వైజాగ్లో ఉన్నారు. వారి కొరకు, వారి క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు ఇప్పుడు లక్షల ఖర్చు ఈ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని దీవించిన ఆయన దాసుడు ఆలు జోసఫ్ గారికి 97 సంవత్సరాలు ఇచ్చారు. మరి పెద్ద కుమార్ రవి కుటుంబం, పృథ్వీ కుటుంబం, కుమార్తెల కుటుంబాన్ని దీవించండి. అలాగే కరుణారావు గారు వారి సతీమణి దర్శించిన బిడ్డ గర్భఫలం ఇచ్చి కొరతలు తీర్చండి. టింకు ఆశాలత కొరకు వారి కుటుంబ క్షేమం, వారి తల్లి తోబుట్టును దీవించండి. ఉదయశ్రీ గారు, మార్క్ రవి గారు హైదరాబాద్లో ఉండగా అమెరికాలో ఉండగా వారిని దీవించండి. మల్లేశ్రీ గారు కట్ట వారి భర్త కొరకు, బిడ్డల కొరకు, బిడ్డల ప్రార్థన జీవితం, మన సంతాన దేవునితో ఆయన దగ్గరగా జీవించుటలో కృపద ఇచ్చేయమని వేడుకుంటున్నాం. అలాగే వెనిశ్రీ పాశంలో పాశంతో మాటి బాబు గారు గృహం కట్టుకుంటున్నారు. ఆ గృహం త్వరగా పూర్తి అవ్వాలి, ప్రార్థనాపూర్వకంగా ప్రవేశించాలి. ఆ గృహ విషయాల్లో తోడై ఉన్నాయి. నీకు వందనాలు, నీకు స్తోత్రం 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 కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ దేవుడు యు సుందర్రాజు గారి కొరకు, వై ప్రశాంత్ గారి కొరకు, వారి కుమార్తె పరిశుద్ధ వివాహం, మంచి భవిష్యత్తు, కుటుంబం, ప్రార్థన పరులు, సుందర తల్లితో బుట్టు, వై ప్రశాంత్ బొట్లు దీవించండి. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి కమలాబాయి యొక్క దీర్ఘాయు కొరకు, కుమార్తె కుటుంబం, కుమారులు, చిన్న కుమారుడు ఆర్థిక విషయాలు, తనకు దీర్ఘాయు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. నావా భారతి గారికి నూతన ఆరోగ్యం, మెలితి కుటుంబం, స్వీటీ కుటుంబం, సందీప్ కెనడాలో సహాయం చేయను ఆయన. అలాగే తండ్రి నీకు వందనాలు. నామ డేవిడ్ కుటుంబం కొరకు, రాజ్ కుమార్ కొరకు, బుజ్జు కుటుంబం, చెల్లి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మైటి మీద ఉన్న పేతురు, ముగ్గురు పిల్లలు నాయన, తల్లి బిడ్డలు. అలాగే నాయన నీ దాసరాలు నీరజ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంతోషమా రత్నం కొరకు, సుజానమ్మ దీర్ఘాయ కొరకు, అరుణ్ కొరకు, అరుణ్ లేచి నడవని ఆయన, ప్రసన్న మేడం. అలాగే తండ్రి బిడ్డ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి బిడ్డను దీవించండి. అలాగే ప్రసన్న కొరకు హిమాలి చదువుని, గీతా ప్రశాంతి ప్రసాద్ బిడ్డల్ని నాయన, అలాగే సంజయ్ భర్త బిడ్డలను జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయండి. బాగోలు రాజేంద్ర ప్రసాద్, జీవన్ కుమారి, అలాగే తండ్రి వారి బిడ్డలు, కుమార్తె చంద్ర కుటుంబం, మరి చిన్న కుమార్ చదువుని దీవించిన ఆయన. ఇదిగో తండ్రి సోదరి జయ మురళి బిడ్డల కొరకు, సోదరి సునీత రవి బిడ్డల కొరకు, సోదరి ఆయన వాణి కమలాకర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ధోని రత్న కుమార్ దీర్ఘాయ కొరకు, కుమారుడి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే బునిగిల ఆయన ప్రసన్న కుమార్ మాధవి, మరి డిస్ని బ్లెస్సీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బునిగిల ఆనంద కుటుంబం. అలాగే నాయన నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుల కొరకు వేడుకుంటున్నాను ఆయన. ఈ రాత్రి మా ప్రార్థనలకు ఇచ్చింది కరుణతో మాకు జవాబు ఇమ్మని ప్రార్థిస్తున్నాం. మా పాపదోషాలు ప్రార్థన కడ్డు కాకుండా ఈ రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి. ప్రేమగా పరిశుద్ధుడా దయగల తండ్రి కంచెల పద్మలత గారు బ్లెస్ వివాహం కుమారుడు దీవించండి. సురేష్ భార్యబిడ్డల ఆర్థిక విషయాలు చదువులు మీరు ఉండండి. చిట్టిమ్మ నరసింహరావు దీర్ఘ వారి వైద్యులు చేసుకుంటున్న ఆరోగ్య డాక్టర్ సర్జరీ అయింది బిడ్డను దీవించండి. ప్రేమగల తండ్రి నీ సన్నిధికి పిలువబడ్డ పలతోటి చిరంజీవులు గారి కుటుంబాన్ని దర్శించిన పలతోటి జయరావు గారు, అలాగే నయ్యం గారి కుమారుడు జోసఫ్ సత్యమణి కాలికి గాయమైంది. బిడ్డ త్వరగా కోలుకొని ఆరోగ్యవంతురాలు అయి ఉండాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రేమగల తండ్రి నూతన ఆరోగ్యం, క్షేమమైన ప్రతి బలహీనతలు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ పరిశుద్ధ పాదాలకు వందనాలకు స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి మరి యోగ్ మాస్టర్ గారి కొరకు వారిని చదివి పిలువడి నెల అవుతుంది. వారిని టీచర్ గారు వృద్ధాప్యంలో మీరు ఉండేది ఒంటరితనంలో జాషువా నాయన కొరకు ఆశాలతో గర్భఫలం షామిల్ సైనిక్ కూడా బిడ్డలించి కొరతలు తీర్చండి. అలాగే నాయన ఈ దోసరాలు వరమ గారిని సన్నిధి పిలువబడ్డ జయరావు గారు ఒంటరి జీవితంలో మీరే తల్లి తండ్రి నాయన. పొన్నచంద్ర కుటుంబం, ఆనంద కుటుంబం, రంజనీ కుటుంబం, ఆరోగ్య విషయాల్లో మీరు తోడని బలి మీరు వసంతరావు గారు కొన్ని సన్నిధి పిలువబడ్డారు. లీలమ్మ కొరకు సుగుణామృతరావు గర్భఫలం సుష్మిత దీవించండి. అలాగే నతాని భార్య బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన లాజర్ కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే రాయి గారిని సన్నిధి పిలువబడి ఉండగా శోభాదేవి గారి బిడ్డల గర్భఫలం
బెనీత్ వరప్రసాద్ మీ సన్నిధిలో ఉండగా వారి బిడ్డల కుటుంబాలకు మీ అండ ఆదరణ ఆయన. అలాగే కొల్లం భూషణ్ గారి సన్నిధిలో ఉండగా రాజ్ కుమార్ గారు, సునీల్ కుటుంబాన్ని దీవించి మనోజ్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. పోతిరెడ్డి నిర్మలా గారిని సన్నిధి పిలువబడ్డారు నాయన. మరి వారి భర్త నాయన కాలేజ్ ప్రిన్సిపాల్గా చేశారు. వారి ఆరోగ్యం బిడ్డల కొరకు నాయన నిత్య విశ్రాంతి చోటు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నువ్వెంతైనా పరిశుద్ధ దేవుడు, రక్షకుడు, సర్వశక్తిమంతుడు నాయన. ఈ రాత్రి వేళ మా అందరి పాపాలు క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరొక మంచి విషయం మీద నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. ఆయన పోతిరెడ్డి నిర్మల గారి కుమార్తెలు వీరి జ్ఞాపకం చేసుకోండి. పిల్ల సమాధానం, నూతనమైన ఆరోగ్యము, క్షేమము దయచేయండి ఆయన. గద్దె ప్రసాదరావు గారి బిడ్డల కొరకు, రోజుమేరి గారి కొరకు, కరుణ కొరకు, వారి కుటుంబం కొరకు, రవిబాబు గారు, జయకుమారి పాషం గారు, ప్లస్సీ చదువు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసి దాసరత్న పుష్ప వృద్ధాత్మలు తోడైండు నాయన. అలాగే కరుణ మళ్ళీ గ్రీస్మాలజీ చేపూరి వెంకటేశ్వర్లు మీరు ప్రైజ్ ఇచ్చారు. కాంపిటీషన్లో బిడ్డను ఆశీర్వదించిన వారి అక్కగారి కుటుంబాలు వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. తరబడి కుటుంబాలన్నిటి కొరకు ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు స్తోత్రం 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 కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, రేపు 25 నుండి మనం క్రిస్మస్ ఉదయారాధనలు ప్రారంభించుకోబోతున్నాం. మీరు వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. మరి బొనిగల కమలాకర్ వారి సతీమణి లేరు, అవిల దీన్ దయాళ్ తల్లిదండ్రులు లేని పిల్లలు, పూర్తి జ్యూసులు కూడా తల్లిదండ్రులు లేని పిల్లలు, కరుకాకాండ్లు జూనియర్ వచ్చల వారి చెల్లి. అలాగే తండ్రి లింగటి సునీల్ 4 ఆడపిల్లలు తల్లిదండ్రులు లేరు. మరి ఇలాంటి కుటుంబాలు ఎన్నో నాయన. పాప మా కుమారుడు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ కుటుంబాలకి తోడుగా ఉండి కాపాడమని వేడుకుంటున్నాం. కెరుబు నాయన, మరి ఆదివారం సాయంత్రం వెస్ట్ బెంగాల్ వెళ్ళే మార్గంలో తోడండి. చెరువు చదువు దీవించిన బిడ్డలు సహాయం చేస్తున్న చేతులు పాశం గారిని మీరు ఆశీర్వదించండి. కేజీఆ యొక్క తండ్రి గారి కొరకు, కుమారుడు కొరకు, కోడలు మన సంతానం, మేనగోడలకి ఆయన క్యాన్సరు, అలాగే అరుణ అనే బిడ్డ నూతనంగా ఈ సంఘంలోకి వచ్చారు. వారి పరిచర్య కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. తిరిగి రేపు సాయంత్రం మళ్ళీ కలుసుకోవటానికి, మరి క్రిస్మస్ ధ్యానాల బిడ్డలు వాక్యం అందించడానికి మంచి ఆరోగ్యము, క్షేమనిమ్మని, తలలోంచిన బిడ్డలు దీవించమని, మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభువైన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మనకి మాకు దయచేయి. నేను అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రారంభించింది. సోదరులు తేటదిశ చెప్పి రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి ఆయన ప్రేమించే వారికి తోడైనగాక. చెడ్డ కలల్ రాకుండా అడ్డాగి చుని ప్రభు బిడ్డలము, రాత్రిలో భీతి బాపుము తండ్రి, సాయం కాలమున యేసు ప్రభు వేదము. అందరికి వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియజేయండి. క్రిస్టాఫర్ గారు జర్నీలో ఉన్నారు, చిన్న వైజాగ్ వెళ్తున్నారు.